హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజుటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్టులను కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో ఈరోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేజీ బేసిన్లో మీథేన్. ఏంటి కేజీ బేసిన్లో మీథేన్ అంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గోదావరి బేసిన్లో 0.56 నుంచి 7.68 లక్షల కోట్ల ఘనపుట అడుగుల మేర భారీగా మీథేన్ నిక్షేపాలు ఉండొచ్చని కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ARI శాస్త్రవేత్తలు తమ యొక్క పరిశోధనలో కనుక్కోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క రీసెర్చ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడాను మెరైన్ జినోమిక్స్ అనేటువంటి మ్యాగజైన్లో పబ్లిష్ కావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఏపీ కోస్టల్ ఏరియా తీరంలో ఉన్నటువంటి యొక్క కేజీ బేసిన్లో ఈ విధంగా భారీ స్థాయిలో మీథేన్ నిక్షేపాలు ఉండొచ్చని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పాయింట్ గుర్తుంచుకోవాలి. సో మీథేన్, దీని యొక్క ఫార్ములా ఏంటి? CH4 యొక్క మీథేన్ యొక్క ఫార్ములా. ఇది పర్యావరణ అనుకూల ఇంధనం అన్నమాట, ఈ యొక్క మీథేన్ వాయువు. సో దీనిని దహన ప్రక్రియలో హానికారక ఉద్గారాలు అసలు అనేటువంటివి పెద్దగా విడుదల కావు. దీని యొక్క దహన ప్రక్రియ అంటే మండేటువంటి విషయంలో హానికారకమైనటువంటి ఉద్గారాలు అనేటువంటివి పెద్దగా రిలీజ్ కావు. అండ్ ఆక్సిజన్ సమక్షంలో దీన్ని మండించినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక అణువు 2 నీటి అణువులను, ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువును విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క కేజీ బేసిన్లో ఇంధన నిల్వలపైన పరిశోధనలు చేసినప్పుడు అక్కడ జీవమూలాలు ఉన్నటువంటి బయోజెనిక్ ఆరిజిన్ అనేటువంటి మీథేన్ హైడ్రేట్ నిల్వల్ని కనుక్కున్నట్లుగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలపడం జరిగింది ఈ యొక్క విషయాన్ని. సో మన యొక్క కోస్టల్ ఏరియా అయినటువంటి పర్టికులర్ ఈ యొక్క ప్రాంతంలో కేజీ బేసిన్ ప్రాంతంలో మీథేన్ నిక్షేపాలు, మెయిన్లీ మీథేన్ హైడ్రేట్ యొక్క నిల్వలు ఉన్నట్లుగా కనుక్కోవడం జరిగింది. మరి ఏంటి మీథేన్ హైడ్రేట్ అంటే? ఏంటి అంటే H2O ప్లస్ CH4 ఈక్వల్స్ టు CH6O. ఇది 6O అన్నమాట. సో నీరు ప్లస్ మీథేన్ రెండు కలిస్తే మీథేన్ హైడ్రేట్గా మారడం జరుగుతుందన్నమాట. సముద్రాల్లో అధిక పీడనాలు, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నీరు మీథేన్ వాయువు కలిసినప్పుడు మీథేన్ హైడ్రేట్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఒక ఘనపు మీటరు మీథేన్ హైడ్రేట్లో 160 నుంచి 180 క్యూబిక్ మీటర్ల మేర మీథేన్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుందన్నమాట. సో ఎంత తక్కువగా అంచనా వేసినప్పటికీ, అంటే ఈ యొక్క కేజీ బేసిన్లో ఉండేటువంటి మీథేన్ హైడ్రేట్ యొక్క నిల్వలు ఎంత తక్కువగా అంచనా వేసినప్పటికీ వీటిలో ఉన్నటువంటి మీథేన్ హైడ్రేట్లో ఉండేటువంటి మీథేన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శిలాజ ఇంధన నిక్షేపాలకు రెట్టింపు స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి ఈ అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అధ్యయనంలో పేర్కొనడం జరిగిందనమాట. సో ఇది కనుక బయటపడితే ఖచ్చితంగా సహజ వాయు నిక్షేపాలలో డెఫినెట్గా మనం స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు ఎక్స్పోర్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మన యొక్క ఇంధన వనరులకు చాలా అంటే బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క కేజీ బేసిన్తో పాటు అండమాన్ తీరము అండ్ మహానది వద్ద, అంటే మనకు పైన ఉన్నటువంటి ఒడిస్సా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మహానది వద్ద కూడా మీథేన్ నిక్షేపాలు ఉన్నట్లుగా ARI పేర్కొనడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పర్టిక్యులర్ రీజియన్లోనే
మీథేన్ నిక్షేపాలు ఉన్నట్టుగా ఏఆర్ఐ అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి చెందినటువంటి పరిశోధకులు కనుక్కోవడం జరిగింది. ఎగ్జామ్లో డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాక్డౌన్లో వేగంగా పక్కా ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. మధ్యప్రదేశ్లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్లో భాగంగా పూర్తి చేసినటువంటి ఇండ్ల యొక్క గృహప్రవేశాలను మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభిస్తూ ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం కింద చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణము సరాసరి సమయము 125 రోజుల నుంచి లాక్డౌన్ టైంలో 45 నుంచి 60 రోజులకు తగ్గిపోయింది. సో చాలా స్పీడ్గా ఇళ్ళ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. సో ఇక లాక్డౌన్ సమయంలో ఇళ్లకు చేరుకున్నటువంటి వలస కార్మికుల కోసము 23,000 కోట్లతోటి మౌలిక వసతులు ఇతర పనులను కూడా మేము చేపడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఎక్కడ భారీగా ఈ యొక్క ఇండ్ల యొక్క గృహప్రవేశాలు చేశారు? మధ్యప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఇండ్ల యొక్క గృహప్రవేశాలని ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారు. ఓకే, నెక్స్ట్ అభాండాలకు బాధితులు ఎవరు అంటే న్యాయమూర్తులే అని చెప్పేసి పేర్కొంటున్నారు, చెబుతున్నారు ఒకరు. సో ఇది ఈ యొక్క ఆర్టికల్ మనకు గ్రూప్ 1 మెయిన్స్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా దీని నుంచి మనం 2-3 పాయింట్స్ కనుక మనం రాసేటువంటి ఈ పాలిటీ బేస్లో కానీ జనరల్ స్టడీస్లో కానీ వచ్చేటువంటి ఈ యొక్క జ్యుడిషియరీ పైన వచ్చేటువంటి ఎస్ఏస్లో ఈ పాయింట్స్ని కనుక మనం యాడ్ చేస్తే ఖచ్చితంగా మన స్కోర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేంటో చూసుకుంటే అభాండాలకు బాధితులుగా న్యాయమూర్తులే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారనమాట. ఎందుకోసం అంటే రీసెంట్గా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఎస్ఏ బోబ్డే గారి పైన ప్రశాంత్ భూషణ్ గారు ట్విట్టర్లో కొన్ని మాటలు మాట్లాడారు కదా. సో వారు హార్లీ డేవిడ్సన్ బైక్ పైన ఫోటో దిగడం అండ్ కరోనా టైంలో ఆ యొక్క కరోనా యొక్క కంట్రోల్ చేయడం కోసం మాస్కులు వేసుకోవాలి అనేటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో దాన్ని సిజేఐ గారు పాటించలేదు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది కదా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఈ విధంగా పర్సన్స్ పైన మన న్యాయమూర్తులపైన న్యాయవాదులపైన కామెంట్ చేస్తున్నారు. కాబట్టి సో ఉట్టుట్టిగానే మా యొక్క న్యాయమూర్తుల్ని మీరందరూ కామెంట్ చేస్తున్నారు, కానీ ఇది మాకు చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలగజేస్తుంది. అయినప్పటికీ కూడా మేము చాలా సహనంతో ఉంటున్నామని చెప్పేసి అంటున్నారు. సో వాటిని చెబుతూనే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా ఎట్ ద సేమ్ టైం అసలు న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా దీనిలో వాళ్ళు చెప్పడం జరిగింది. అదేంటో చూసుకుంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, జవాబుదారీతనము, నిజాయితీ, నిబద్ధత, నైతికత, నిష్పాక్షికత, మనస్సాక్షి, వ్యక్తిగత ప్రవర్తనలో ఉండేటువంటి నిబద్ధతలను గురించి జస్టిస్ భానుమతి గారు రాసినటువంటి జ్యుడిషియరీ జడ్జెస్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి ఒక బుక్ యొక్క ఆవిష్కరణలో ఈ యొక్క బుక్ని ఇనాగ్రేట్ చేసేటువంటి మీటింగ్లో కీలకమైనటువంటి ఉపన్యాసాన్ని చేశారు. ఎవరు అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు అనమాట. చేస్తూ ఏమంటున్నారంటే తమను తాము సమర్థించుకునేటువంటి స్వేచ్ఛ న్యాయమూర్తులకు లేకపోవడంతో ఇతరులకు న్యాయమూర్తులు సున్నితమైనటువంటి లక్ష్యాలుగా మారుతున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు తెలపడం జరిగింది. ఈయన మన తెలుగువారే అనమాట. సో ఇక మీరు అంటున్నటువంటి కామెంట్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో తమను తాము సమర్థించుకునేటువంటి స్వేచ్ఛ లేదు న్యాయమూర్తులకు. సో అందుకోసం అని చెప్పేసి ఆ న్యాయమూర్తులు ఇతరులకు టార్గెట్గా మారిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ స్వతంత్రంగా ఉండటానికి న్యాయమూర్తులు తమ యొక్క సామాజిక జీవితాన్ని చాలా సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా వీరు చెప్పడం జరుగుతుందన్నమాట. సో స్వీయ ప్రకటిత ఆంక్షల్లో వాళ్ళే ప్రకటించుకున్నటువంటి ఆంక్షల్లో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తిపైనే ఉంది అని కూడా వీరు పేర్కొనడం జరిగిందనమాట. సో స్వతంత్రంగా ఉండడానికి న్యాయమూర్తులు అంటే వీరు న్యాయమూర్తులుగా వాళ్ళ యొక్క పదవులలో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా సామాజిక జీవితాన్ని కూడా ఈ యొక్క న్యాయమూర్తులు సమతుల్యం చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ ఇతరులు క్వశ్చన్ చేసేటువంటి విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండకూడదు. ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరమైతే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎన్వి రమణ గారు. అయితే ఈ టైంలోనే ఇజ్రాయెల్ సుప్రీంకోర్టుకి సిజేగా చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి
అరోన్ బరాక్ గారు చెప్పినటువంటి కొన్ని మాటల్ని కూడా ఇక్కడ వారు పేర్కొనడం జరిగిందనమాట. అదేంటి అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతకు కీలకమైనటువంటి షరతు ఏంటి అనేటువంటి మాటకు న్యాయమూర్తి వ్యక్తిగత స్వాతంత్ర్యమే. సో న్యాయమూర్తికి ఉండేటువంటి వ్యక్తిగత స్వాతంత్ర్యమే అది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రకు కీలకమైనటువంటి షరతు, అది రాజ్యాంగ సిద్ధాంతము అని చెప్పేసి ఈ యొక్క అరుణ్ బరాక్ గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా న్యాయమూర్తికి పైన మరొక యజమాని అనేటువంటి వారు ఎవరు లేరు అని కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ యొక్క కామెంట్ని మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ న్యాయమూర్తులు కేవలం తీర్పులు, న్యాయపరమైనటువంటి విధుల ద్వారా తప్పితే ఎక్కడా తమ సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యలేరు అని చెప్పేసి కూడా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే గారు పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ యొక్క సెంటెన్స్ని మీరు ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. దీనిలో చాలా మంచి అర్థం ఉందన్నమాట. సో న్యాయమూర్తులు కేవలం తీర్పులు, న్యాయపరమైనటువంటి విధుల ద్వారా తప్పితే ఎక్కడా కూడా తమ యొక్క సొంత అభిప్రాయాన్ని, అంటే వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదు, వ్యక్తం చేయలేరు. కేవలం వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నా సరే అవి తీర్పులు, తర్వాత న్యాయపరమైనటువంటి విధుల ద్వారా మాత్రమే వ్యక్తం చేయగలుగుతారు అని చెప్పేసి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డే గారు పేర్కొనడం జరిగింది. అండ్ డేవిడ్ పన్నీకి రాసినటువంటి జడ్జెస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఉదహరిస్తూ ఇతరులు చేయడానికి ఇష్టపడనటువంటి పనుల్ని చేయడానికి న్యాయమూర్తుల్ని పిలుస్తారు అని చెప్పేసి కూడా వారు పేర్కొనడం జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్కరు అంటారనమాట, మేము న్యాయంగా ఉంటాము, ధర్మంగా ఉంటాము, మేము అసలు ఎటువంటి ప్రలోభాలకు లోను కామని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా లోన్ అవుతుంటారు. కానీ ఆ పనులు చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ పనులన్నింటినీ కూడా ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా, నిష్పక్షపాతంగా చేసేటువంటి పని ఏదైనా ఉంది అంటే అది మా యొక్క న్యాయమూర్తుల పని అని చెప్పేసి ఈ యొక్క సెంటెన్స్కి మీనింగ్ వచ్చే విధంగా మన ఎస్ఏ బోబ్డే గారు పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ యొక్క కామెంట్ని ఎవరు చేశారంటే డేవిడ్ పన్నీకి రాసినటువంటి జడ్జెస్ అనేటువంటి బుక్లో ఈ యొక్క పను ఏంటి, ఇతరులు చేయడానికి ఇష్టపడనటువంటి పనుల్ని చేయడానికి న్యాయమూర్తుల్ని పిలుస్తారు అని చెప్పేసి ఆయన పేర్కొన్నట్టుగా ఈ యొక్క సిచ్యువేషన్కి ఉదాహరణగా వీరు చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నోటును పెట్టాను చూడండి, రాజ్యాంగం ప్రబోధించినటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే, సో రాజ్యాంగం ఏదైతే లక్ష్యాల కింద పెట్టుకుందో సో వాటిని సాధించాలి అంటే దానికోసం న్యాయ వ్యవస్థకు స్వతంత్రత అనేటువంటిది తప్పనిసరి అని చెప్పేసి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డెఫినెట్గా దీనిపైన మనం ఒక మంచి ఎస్సేని కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. దీన్ని అనలిటికల్ బేసిస్ కింద మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫ్యాక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. జస్టిస్ భానుమతి గారు రాసినటువంటి జ్యుడిషియరీ జడ్జెస్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి బుక్ యొక్క ఆవిష్కరణలో భాగంగా ఈ యొక్క కామెంట్స్ రావడం జరిగింది. అండ్ ఎవరు ఈ యొక్క కామెంట్ చేశారు అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ కామెంట్ని ఇచ్చి అడుగుతుండొచ్చు అనమాట. ఆయన ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు మాజీ సీజే చీఫ్ జస్టిస్ అయినటువంటి అరుణ్ బరాక్ గారు. అండ్ జడ్జెస్ అనేటువంటి బుక్ని ఎవరు రాశారు అని చెప్పేసి అంటే డేవిడ్ పన్నీక్ అనేటువంటి క్యాండిడేట్ రాయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, ఐపీఎల్లో తొలి అమెరికా ఆటగాడు, మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ లీగ్లో తొలి అమెరికా ఆటగాడు. సో అదేంటి అంటే ఐపీఎల్లో తొలిసారిగా అమెరికాకు చెందినటువంటి ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్, ఈయన కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది ఎప్పుడంటే ఐపీఎల్ పాలక మండలి కనుక పర్మిషన్ ఇస్తే ఆ జట్టు పేసర్, కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ అయినటువంటి హ్యారీ గర్నీ స్థానంలో కేకేఆర్ ఈయన తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో కరేబియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో విజేతగా నిలిచినటువంటి ట్రిన్బాగో నైట్ రైడర్స్ ఈ యొక్క ట్రిన్బాగో నైట్ రైడర్స్ యొక్క ఓనర్ ఎవరు అంటే కేకేఆర్ ఓనరే అనమాట. షారుఖ్ ఖానే ఈ జట్టుకు కూడా ఓనర్గా ఉన్నారు. సో దీని యొక్క సభ్యుడే ఈ యొక్క అలీ ఖాన్ అనమాట. సో దీని నుంచి ఈ యొక్క ట్రిన్బాగో నైట్ రైడర్స్లో ఈయన పర్ఫార్మెన్స్ బాగా ఉండడంతో సో ఈ యొక్క ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఎగ్జామ్లో మాత్రం మేబీ క్వశ్చన్ రావచ్చు ఏంటంటే అమెరికా నుంచి ఐపీఎల్లో పార్టిసిపేట్ అయినటువంటి ఆటగాడు ఎవరు అనే విధంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ పేదలకు సోనూ సూద్ ఉచిత విద్య. సో సోనూ సూద్ ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాడు. అదేంటి అంటే ఇట్లా లాక్డౌన్ కాలం నుంచి
పేదలకు తన వంతుగా సాయం అందిస్తూ వస్తున్నటువంటి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన మరణించినటువంటి తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతోటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగిందనమాట. సో అది దానిలో కూడా కొన్ని కండిషన్స్ ఏం పెట్టాడంటే 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు స్కాలర్షిప్స్ @sonusud.me అనేటువంటి దాని ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పేద మహిళలకు 20,000 కోట్ల ఆస్తిని పంచబోతున్నారు. ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని. సో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 29,50,985 మంది పేద మహిళలకు ఇళ్ల స్థలాల రూపంలో, ఓకే ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇళ్ల స్థలాల రూపంలో 20,000 కోట్ల విలువైనటువంటి 62,000 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం చేయడం జరిగింది. సో ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 6,607.45 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. లబ్ధిదారులైనటువంటి మహిళల పేర్లపైననే ఇళ్ల స్థలాల యొక్క శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో మహిళల యొక్క పేరుపైనే ఈ యొక్క ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కూడా చేయటం జరుగుతుంది. సో దీనికి మంచి పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మహిళలకు ఏంటి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పెంపొందే విధంగా వాళ్ళు నివసించడానికి ఇంత గూడు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్థలాలను ఇవ్వడం అనేటువంటి స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020. సో COVID-19, H1N1, చికెన్ గున్యా ఇవన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు జంతువుల్లో ఉన్నాయి, మనతో పాటు ఈ యొక్క భూమిపైన బతుకుతున్నటువంటి జంతువులలో. కానీ ఈ విధంగా ఉన్నటువంటి వైరస్లు ఈ మధ్యకాలంలో మనుషులకు మరి ఎందుకు సోకుతున్నాయి అనేటువంటి దానికి కారణం ఏంటి అంటే మనిషి అటవీ సంపదను తన స్వార్థం కోసము విచ్చలవిడిగా వాడటంతో అండ్ ఆ అడవిలో ఉండేటువంటి ఈ యొక్క జంతువుల్ని ఏవి దొరికితే అవి ఇప్పుడు చైనా వాళ్ళు తింటున్నారు కదా. సో ఆ విధంగా తినడంతో జంతువుల్లో ఉన్నటువంటి వైరస్లు కాస్త మనుషులకు సంక్రమించడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటన్నింటి వల్లనే ఏంటి ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క వైరస్లు కొత్త రకాల వ్యాధులు అనేటువంటివి మనుషులకు సోకుతున్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎవరు అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 2 ఏళ్ళకు ఒకసారి విడుదల చేసేటువంటి తన యొక్క నివేదిక లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. సో ఈ యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగిందనమాట. మనుషులకు సోకడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఇవన్నిటిని కూడాను జంతువుల నుంచి మనుషులకు ఏ విధంగా వస్తున్నాయి, వాటిని పట్టుకొని చంపుకొని తినడంతో పాటు అటవీ నిర్మూలన, అటవీ సంపదను విచ్చలవిడిగా దోచేయడంతో ఇవి సోకుతున్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి 1970 నుంచి 2016 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరీసృపాల సంతతిని పరిశీలిస్తూ ఈ యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020ని రూపొందించడం జరిగిందనమాట. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF పరిశీలించినటువంటి వాటిలలో 200 జంతుజాలము, ప్రతి 5 మొక్కలలో 1 అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన నివేదికలో తెలపడం జరిగింది. అండ్ ఉష్ణమండల ప్రాంత అడవుల విషయంలో ప్రతి 6 సెకండ్లకు 2 ఎకరాల చొప్పున మనం నష్టపోతున్నామని చెప్పేసి WWF తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఇదే విధంగా కొనసాగితే కనుక ఇంకొక 10 సంవత్సరాలలో నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం సరిచేసుకోవడానికి కూడా వీలు లేనంతగా ప్రమాదంలో పడిపోతాం. అంత తీవ్రమైనటువంటి పర్యావరణ నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెబుతూ హెచ్చరిస్తూ దేశాలన్నీ ఇప్పుడే ఖచ్చితంగా కలిసికట్టుగా పచ్చదనాన్ని విస్తరింపచేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF. అయితే ఈ యొక్క భూ వినియోగం వల్ల ఇష్టమున్నట్టుగా అటవీ విస్తీర్ణాన్ని తగ్గించుకుంటూ వెళ్తూ భూ వినియోగం వల్ల అత్యధికంగా జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నటువంటి ప్రాంతాలు ఏమిటి అనేది కూడా ఈ యొక్క లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020లో
పేర్కొనడం జరిగిందనమాట. సో దానిలో పర్టికులర్ ప్రాంతాలను మనం చూసుకుంటే యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా ఈ ప్రాంతమేమో దాదాపు 57.9% 57.9% జీవ వైవిధ్యాన్ని కోల్పోవడం జరిగింది. నార్త్ అమెరికా ప్రాంతమేమో ఉత్తర అమెరికా ప్రాంతము 52.5% జీవ వైవిధ్యాన్ని కోల్పోయింది, బయోడైవర్సిటీని. లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ప్రాంతమేమో 51.2% జీవ వైవిధ్యాన్ని కోల్పోయింది. ఆఫ్రికా ప్రాంతమేమో 45.9%, ఏసియా ప్రాంతమేమో 43% బయోడైవర్సిటీని కోల్పోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం కొన్ని స్టాట్స్ చూసుకుంటే ఈ యొక్క 1970 నుంచి 2016 మధ్య కాలంలో తగ్గిపోయినటువంటి క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు, చేపల సంతతి ఎంతటా అంటే 68%, 68% తగ్గిపోవడం జరిగింది. అండ్ 85% ఏంటి, మనిషి కోల్పోయినటువంటి చిత్తడి నేలల యొక్క విస్తీర్ణం ఎంత, 85% కోల్పోవడం జరిగింది. మరి ఏంటి ఈ యొక్క 21వి అంటే లివింగ్ ప్లానెట్ ఇండెక్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నటువంటి జంతుజాలాల యొక్క సంఖ్య ఇది. అండ్ 49% ఏంటి, భారత్లో కేవలం 2 ఏళ్లలోనే కాలుష్యం బారిన పడ్డటువంటి నదీ ప్రవాహాలు ఢిల్లీలో అండ్ యమునా నది, దామన్లో దామన్ గంగా, ముంబైలో మీఠీ, హర్యానాలో గగ్గర్ గంగా నదిలో పలు ప్రాంతాలు ఈ యొక్క 49%లో ఉండడం జరిగింది. అండ్ నెంబర్ 3 ఏంటి అంటే తాబేళ్ల వినాశన విషయంలో ఇండియా యొక్క ర్యాంక్ 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో చైనా అండ్ వియత్నాం, ఈ యొక్క 2 దేశాలలో మనకంటే ఎక్కువగా విధ్వంసం అనేటువంటిది జరుగుతుంది. అండ్ 0.03% ఏంటి అంటే మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో చిత్తడి నేలల యొక్క శాతము ఎంత ఉంది, 0.03% మాత్రమే. మనం ఇప్పటివరకు ఎంత కోల్పోయాము, 85% చిత్తడి నేలల్ని కోల్పోవడం జరిగింది. అండ్ 2500 ఏంటి అంటే మన జీవ నదులలో మిగిలినటువంటి గంజేటిక్ డాల్ఫిన్ల యొక్క సంఖ్య, ఇవి చాలా చాలా తీవ్ర స్థాయిలో తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ 82 కోట్లు ఏంటి అంటే దేశంలోని 12 నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండి నీటి సమస్య ఎదుర్కొంటున్నటువంటి జనాభా, దాదాపుగా 82 కోట్ల మంది జనాభా నీటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను స్వయం కృతాపరాధాలే. అంటే మనిషి తన యొక్క అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పర్యావరణ విధ్వంసంలో భాగంగా తనకు తాను సృష్టించుకుంటున్నటువంటి సమస్యలే ఇవన్నీ కూడాను. సో వీటి వల్ల మనిషితో పాటు ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి పూర్తి జంతుజాలము, వృక్షజాలము అన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ తన యొక్క భావితరాలు కూడా పూర్తి పర్యావరణము నాశనమైనటువంటి వాతావరణంలో జీవించేటువంటి పరిస్థితులు అయితే మనిషి సృష్టించుకుంటున్నాడు. కాబట్టి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి, మన భావితరాలు ఆరోగ్యంగా ఉండాలి, మనతో పాటు ఈ భూమిపైన జీవించేటువంటి ఇతర జీవరాశులు కూడా సంతోషంగా హాయిగా ఉండాలి అంటే ఖచ్చితంగా పచ్చదనాన్ని మనం పెంపొందించాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటండి, మన భూమిని కాపాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఏంటి అంటే వైఎస్ఆర్ కంటి వెలుగు కింద ఏపీ రాష్ట్రంలో లక్షలాది వృద్ధులు, విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందనమాట. సో నిర్వహించి వారికి అవసరమైనటువంటి కళ్ళద్దాలను కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి పథకంలో భాగంగా. సో మొదటి 2వ దశలలో 60,393 స్కూళ్ళల్లో ఎంతమంది అంటే 66,17,616 మంది విద్యార్థులకు కంటి పరీక్షలను చేసి 1.58 లక్షల మందికి అద్దాలు అవసరమని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో 3వ దశ కంటి వెలుగులో భాగంగా 60 సంవత్సరాలు దాటినటువంటి 3,06,096 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించి 95,075 మందికి కళ్ళద్దాలు అవసరమని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో వీరందరికీ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దాల్ని సిద్ధం చేయడం జరిగింది. సో మొదటి దశలో 11.18 కోట్లు, 2వ దశలో 12.65 కోట్లు, 3వ దశలో 6.6 కోట్ల వ్యయాన్ని ఖర్చు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, వృద్ధులకు ఈ యొక్క వైఎస్ఆర్ కంటి వెలుగు కింద అద్దాలని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్స్ని చేయించడం కూడా
జరుగుతుంది. చాలా చక్కటి ప్రోగ్రామ్. నెక్స్ట్ గరిమా. ఏంటి గరిమ అంటే ఒడిశా గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క గౌరవాన్ని పెంపొందించడం కోసము అండ్ పని ప్రదేశంలో వారికి పూర్తి పారిశుధ్య సంరక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం కోసము గరిమ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఒడిశా ప్రభుత్వము. ఎగ్జామ్లో డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. వీటితో పాటు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు సాధించాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.